ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. హిందీలో విడుదలైనటువంటి చావా మూవీ ఊహించిన దానికంటే ఎక్కువగా కలెక్షన్స్ రాపడుతూ భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొంది థియేటర్లకు క్యూ కట్టించేలాగా చేసింది. ఇప్పుడు తాజాగా తెలుగులో కూడా విడుదలై తెలుగులో కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే 600కు పైగా కోట్లతో కలెక్షన్స్తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ మూవీగా ఈ సంవత్సరంలో నిలిచినటువంటి మూవీగా ఆ జాబితాలో కూడా చేరింది. అయితే ఇలాంటి మూవీకి సంబంధించి ఎన్నో ఎమోషనల్స్, ఎన్నో కామెంట్స్, ఎన్నో దీనికి సంబంధించిన తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. ఎందుకంటే ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజుకు సంబంధించినటువంటి చరిత్ర ఆధారంగా తెరకెక్కించారనేటువంటి విషయం విడుదలకు ముందు బయటికి రావడంతో అప్పుడు జరిగినటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా కళ్ళ కట్టినట్టు చూపించారనేటువంటి ప్రచారం విపరీతంగా పెరగడంతో దాన్ని చూసి ప్రజలందరూ కూడా థియేటర్ల నుంచి ఏడుపులతో కన్నీళ్లు కారుస్తూ బయటకు వచ్చినటువంటి విజువల్స్ని మనం చూసాం. స్టార్టింగ్లో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. అప్పుడు ఇంత టార్చర్ పెట్టారా తనని, ఇంత ఘోరం జరిగిందా అనేటువంటి, అంటే ఎక్కడ కూడా దాంట్లో పూర్తిగా ఎమోషనల్గా రిసీవ్ చేసుకునేటువంటి సీన్స్ తప్ప కామెడీగా నవ్వేటువంటి సీన్స్ ఎలాంటివి లేవు. అంత అటాచ్మెంట్ జరిగింది అక్కడ ప్రేక్షకులకి. ఇలాంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులు అక్కడికి వెళ్ళి సినిమాలో ముఖ్యంగా క్లైమాక్స్లో చాలా ఎమోషనల్తో కూడుకున్నటువంటి సన్నివేశాలు, అక్కడ హీరోగా ఉన్నటువంటి విక్కీ కౌశల్ని అంటే శంభాజీ మహారాజుని చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి సన్నివేశాలు, ఔరంగజేబ్గా ఉన్నటువంటి పాత్రలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ ఛత్రపతి శంభాజీని లాస్ట్ కొన్ని నిమిషాల పాటు నానా రకాల హింసలు పెడుతూ ఘోరంగా కొడుతూ చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో అందరు కన్నీళ్లు పెట్టుకుంటే థియేటర్లో కొంతమంది వ్యక్తులు మూకగా ఏర్పడి వెకిలి నవ్వులు నవ్వుతూ హేళన చేస్తూ విపరీతమైనటువంటి అవహేళన కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. అక్కడ థియేటర్లో ఉన్నటువంటి కొంతమంది వాంటెడ్గా వచ్చి అలా చేశారా, లేకుంటే అక్కడికి వచ్చిన తర్వాత ఏదో చేయాలంటూ అలా చేశారా, డిస్టర్బ్ చేయాలని ప్లాన్ చేశారా, ఏం చేయాలో తెలియదు. కానీ థియేటర్కు వచ్చినటువంటి తర్వాత ఈ లాస్ట్ క్లైమాక్స్లో ప్రేక్షకులందరూ దాన్ని డెప్త్గా చూస్తూ ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ ఆ సీన్లోకి అంకితమవుతున్నటువంటి సందర్భంలో ఈ కొంతమంది చేసిన వెకిలి చేష్టలు, హేళనలు, ఒక రకంగా చీతరింపు చేష్టలు చూసి మిగతా ప్రేక్షకులందరూ కూడా షాక్ అయ్యారు ఒకసారిగా. అంటే ఒక రకంగా ఇదేంటంటే కించపరిచేటువంటి విధంగా కొనసాగినటువంటి ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. దీంతో ఆ వ్యక్తులను మూకుమ్మడిగా థియేటర్లో ఉన్నటువంటి ప్రేక్షకులను చితకబాది ప్రేక్షకులందరూ కూడా వారిని అక్కడే పూర్తిగా చితకబాదేసి వారు చేస్తున్నటువంటి వెకిలి చేష్టలు, హేళనను, తిట్లు, అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాలని హేళన చేస్తున్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి మిగతా ప్రేక్షకులందరూ కూడా వారిని అందరినీ కూడా దేహశుద్ధి చేసి ఎవరైతే వీరున్నారో అదే థియేటర్లో మోకాల మీద కూర్చోబెట్టి ఛత్రపతి శివాజీ అంటూ కూడా అనిపించినటువంటి సంఘటన తాజాగా వెలుగులోకి రావడం జరిగింది. సోషల్ మీడియాలో ఆ వీడియో బయటికి రావడంతో ఇది నవీ ముంబైలో చోటు చేసుకుంది. నవీ ముంబైలో చోటు చేసుకున్నటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాస్ట్ వీక్ 4-5 డేస్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి దుండగులందరినీ కూడా చితక కొట్టేసి వాళ్ళని అక్కడ వారితోటి క్షమాపణ చెప్పించినటువంటి ఘటన జరిగింది. సో కొన్ని సందర్భాలలో ఎమోషనల్తో ముడిపడ్డటువంటి సందర్భాలలో ఈ రకమైనటువంటి అంటే ఇది కావాలని వాంటెడ్గా రెచ్చగొట్టేటువంటి ప్రక్రియకు పూనుకున్నటువంటి సందర్భంగానే మనం చూడొచ్చు. ఎందుకంటే సినిమాలో ప్రతి ఒక్కరు నవ్వుతారు, ఏడుస్తారు, గెంతులేస్తారు, సాంగ్స్ వస్తే డ్యాన్సులు కూడా వేస్తారు. బట్ చావా మూవీ సపరేట్. ఇది మిగతా సినిమాలతో పోలిస్తే చాలా డిఫరెంట్ మూవీ, డిఫరెంట్ జోనర్లో వచ్చినటువంటి మూవీ. పూర్తిగా ఒక సబ్జెక్ట్ని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి స్క్రిప్ట్, అంతేకాకుండా అక్కడ జరిగినటువంటి హింస ఏ రకంగా కొనసాగింది ఆ రోజు అప్పట్లో ఒక వర్గం పైన అనే దానికి సంబంధించి చూపించినటువంటి ప్రయత్నం. దీంట్లో ఎక్కడ నవ్వేటువంటి పరిస్థితి సిచ్యువేషన్స్ లేవు, ఎకిలి చేష్టలు చేసేటువంటి సిచ్యువేషన్స్ లేవు, హేళన చేసేటువంటి సిచ్యువేషన్స్ లేవు. బట్ కావాలని వాంటెడ్గా వాళ్ళు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి ప్రేక్షకులు వారికి దేహశుద్ధి చేశారు. దీంతో దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఇప్పుడు దీనికి సంబంధించిన కామెంట్స్ అందరికీ కూడా వినపడుతున్నాయి. ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పారంటూ కొందరు కామెంట్ చేస్తుంటే వారిని అసలు సినిమాకు ఎవరు రమ్మన్నారు, ఎందుకు ఈ రకమైనటువంటి అవతల వ్యక్తుల మనోభావాలను కించపరిచేటువంటి విధంగా అందులోకి వెళ్ళిపోయి మరి ఈ రకమైనటువంటి చేష్టలకు పాల్పడడం ఎందుకు, దెబ్బలు తినడం ఎందుకు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా చావా సినిమాలో థియేటర్లో నవీ ముంబైలో ఉన్నటువంటి ఒక థియేటర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్గా మారుతుంది. 4-5 డేస్ అవుతుంది ఈ ఘటన జరిగి. బట్
ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో ఒక చర్చగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.